హాయ్ ఫ్రెండ్స్. నౌ ఇప్పుడు మనం చెప్పుకునేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్స్ యూనిట్ నెంబర్ 22, దట్ ఈస్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఏ లాంగిట్యూడినల్ అనాలిసిస్. అంటే మనం ఎంఐఎస్ నేర్చుకున్నాం, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అటువంటిదే దిస్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా. ఇందులో ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ స్టడ్ విత్ డిఫరెంట్ సిస్టమ్స్. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే they will depend on three. That is, one is management information system, MIS అంటాం. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దట్ ఈస్ సిఐఎస్ అంటాం. థర్డ్ వన్ ఈజ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంకేఐఎస్ అంటాం. ఈ మూడు కూడా ఇంపార్టెంట్ డేటాబేస్ సంబంధించిన మాట. ఆల్ ఆఫ్ విచ్ ఎయిడ్ యాజ్ ఎ ప్రోయాక్టివ్ టూల్ ఫర్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, డిఎస్ఎస్ అంటాం. అంటే డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్. డెసిషన్ ఏదైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర డేటా ఉండాలి. ఆ డేటాని మనం అనలైజ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అనలైజ్ చేసి మనం దాని ప్రకారం మన టార్గెట్స్ కి, గోల్స్ కి, ఇవన్నీ కూడా మనకి ఎలాగ అచీవ్ చేయాలనేది అవుట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్. సో ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ ద మార్కెటింగ్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ, ఫర్మ్స్ షుడ్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ and data in respect of various aspects impacting the market of the product and services. It is quite natural. Okay. ఇందులో ఫంక్షన్స్ ఆఫ్ దట్ ఎంఐకేఎస్ గురించి మనం ఫోకస్ చేస్తాం. ఈ యూనిట్ అంతా కూడా దానికి సంబంధించింది. అందులో ఏముంటాయి చూద్దాం. మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ టూల్ ఫర్ డీలింగ్ విత్ ద డేటా పర్టైనింగ్ టు ద మార్కెటింగ్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ని కి ఈ ఇన్ఫర్మేషన్ బై వే ఆఫ్ దిస్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వచ్చేది మన టూల్ కింద వాడుకుని మనం డెసిషన్ అనేది మనం తీసుకోగలుగుతాం. హెన్స్ ఇట్స్ ఫంక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు దట్ ప్రాసెస్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటాం. ప్రిన్సిపల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎంకేఐఎస్ ఉన్నాయి చూద్దాం. ఒకటి, ఒక సీరియల్ ఆర్డర్ అన్నమాట, కలెక్టింగ్ అండ్ అసెంబ్లింగ్ దట్ డేటా. కలెక్ట్ చేయడం, అదన్నీ కూడా అసెంబ్ల్ చేయడం. అసెంబ్ల్ చేయడం అంటే సెగ్రిగేట్ చేయడం. మనమైనా సరే ఎప్పుడైనా క్యాష్ బాక్స్ ఉందనుకోండి, పదులన్నీ కూడా పదుల్లోనే పెడతాం, వందలన్నీ వందలోనే పెడతాం. రూపాయలు ఉంటే కనుక అవన్నీ కాయిన్స్ అని చోట పెడతాం, 50 ఒక చోట పెడతాం. అంతేగాని 100 తీసుకెళ్ళి 500 రూపాయల నోట్ ర్యాక్లో పెట్టడం అలాగే చెయ్యి. అంటే ఏంటిది? అసెంబ్లింగ్ అంటాం. అలాగే డేటా కూడా మనం కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా దేని దానికి అసెంబ్ల్ చేసేస్తాం. తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటా, ఆ డేటాను మనం ప్రాసెస్ చేస్తాం. ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మనకి చెత్త పనికిరాని డేటా చాలా వస్తుంది. మనం మొత్తం రా డేటా తీసుకుంటాం, కలెక్ట్ చేసేస్తాం. అందులో మనకు పనికి వచ్చేది మాత్రం మనం తీసుకుంటాం, మిగతాది మనం ఇగ్నోర్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెసింగ్. ఏదైనా కూడా స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువైపోతే మనకి అది డేటాబేస్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అప్లికేషన్స్. నెక్స్ట్ ఎనలైజింగ్ ద డేటా. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అని ఎనలైజ్ చేస్తాం. ఈ డేటాని తీసుకుని మనం రీసెర్చ్ వర్క్ లాంటి అనాలిసిస్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఈ అన్ని కూడాను అనలైజ్ చేసిన డేటాని అంతా కూడాను ఒకసారి స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ స్టోరేజ్ ఆఫ్ డేటా. ఈ స్టోరేజ్ అంతా అయిపోయిన తర్వాత పక్కగా మనకి హ్యాండీగా తయారైపోయిన ఈ డేటాని, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డేటా, దాన్ని మనం డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది మన ఇన్ఫర్మేషన్కి మనం ఉపయోగించుకుంటాం అంటే ఆ డేటాని అందరూ వాడుకుంటారు. డిసిమినేషన్ అంటే అందరూ వాడుకోవడం. సో దిస్ ఈస్ ద సీరియల్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఎంకేఎస్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ 5. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఎంకేఎస్ ఏముంటాయి అంటే, ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంటైన్స్ 4 సబ్ సిస్టమ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. 4 సబ్ సిస్టమ్స్ ఏంటి అని అడుగుతాడు. 1 ఇంటర్నల్ రికార్డ్స్ సిస్టమ్, 2 మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, 3 మార్కెటింగ్ రీసెర్చ్ సిస్టమ్, 4 మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ సిస్టమ్. సో ఇంటర్నల్ రికార్డ్స్ సిస్టంలో ఏముంటుంది అంటే, ఇందులో నేను చూచాక చెప్పేస్తాను మీకు కూడా. ఇంటర్నల్ రికార్డ్ సిస్టమ్ అంటే మెయింటైనింగ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇంటర్నల్లీ మన దగ్గర పెట్టుకోవడం మాట్లాడు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇందాక చెప్పాను చూడండి, 5 ప్రాసెస్లో మనం చేసాం కదా. చేసినప్పుడు ఆ ఫైనల్గా వచ్చేది అది మనకి రియల్ ఫైనల్ డేటా ఇన్ఫర్మేషన్ అంటాం. అది మనం రికార్డ్స్ రూపంలో మెయింటైన్ చేస్తాం సిస్టమ్స్లో. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి అంటే, ఇలా గ్యాదర్ చేసిన డేటా మనం రియల్ టైంలో గ్యాదర్ చేసి
ఓకే, ఫ్రమ్ ద మార్కెట్ నుంచి తీసుకుని దాన్ని ఫర్దర్గా దాని నుంచి అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏంటి, వాట్ ఆర్ దట్ కస్టమర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం, వాళ్ళ యొక్క ట్రెండ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్స్ని ఇవన్నిటిని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకు అంటే టు ఎనేబులింగ్ టు స్టే ఇన్ ద కాంపిటేటివ్ అండ్ మీట్ దట్ మార్కెట్ డిమాండ్స్. కాంపిటీషన్లో నిలబడగలగాలి, అట్ ద సేమ్ టైం మనం మార్కెట్ డిమాండ్స్ని మనం మీట్ అవ్వాలి. ఆ పర్పస్ కోసం ఈ ఇంటెలిజెన్స్ సిస్టంలో మనం కస్టమర్ని, వాళ్ళ యొక్క ట్రెండ్స్ని, వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం ఈ కలెక్ట్ చేసిన డేటా నుంచి మనం అబ్జర్వ్ చేసి తీసుకుంటాం. తర్వాతది ఏంటంటే మార్కెటింగ్ రీసెర్చ్ సిస్టమ్. మార్కెటింగ్ రీసెర్చ్ సిస్టమ్ అంటే అదేం చేస్తుంది అంటే, మార్కెటింగ్ రీసెర్చ్ ఏంటంటే ఇట్ ఈస్ రీసెర్చ్ వర్క్. ఓకే, రీసెర్చ్ వర్క్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనం ఈ రకంగా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిస్టమేటిక్ గ్యాదర్గా చేసిన అంతా రికార్డ్ చేసి దాన్ని అనలైజ్ చేస్తాం. అనలైజింగ్ ఫ్యాక్టర్లోకి వస్తుంది. అనలైజింగ్ ఎలా చేస్తామంటే క్వాలిటేటివ్ గాను క్వాంటిటేటివ్గా డేటాని అనలైజ్ చేస్తాం. ఎందుకు, టు మీట్ ది ఇష్యూస్ రిలేటింగ్ టు ద మార్కెట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఈ మార్కెట్ అండ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం సార్ట్అవుట్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది మార్కెట్ అయ్యేలా చేసుకుంటాం. దానికి ఏం చేయాలనేది మనం రీసెర్చ్ వర్క్లో జరుగుతుంది. తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ సిస్టమ్. సో ఫైనల్గా వాట్ ఎవర్ గాట్ దట్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దీస్ 4 స్టెప్స్ అది మనం మేనేజ్ చేస్తాం, అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎంకేఐఎస్ మోడల్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఈజ్ నథింగ్ బట్ ద పర్పస్ ఆఫ్ స్టడీ. ఎంకేఎస్ మోడల్ ఆఫ్ మెక్లాయిడ్ అండ్ రాగర్స్ అనే అతను ఒక డయాగ్రామ్ లోపల చూపించాడు అనమాట. మా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇక్కడ నేను పెట్టాను. ఇందులో దెర్ ఆర్ 2 జనరల్ సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫెయిర్లీ కన్సిస్టెంట్ విత్ అదర్స్, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. అవి ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సబ్ సిస్టమ్స్. ఒకటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సబ్ సిస్టమ్స్. ఇన్పుట్ సబ్ సిస్టమ్స్ లో ఏముంటాయి అని అడుగుతాడు. ఇన్పుట్ సబ్ సిస్టమ్స్లో ఉండేదంటే ఇంటర్నల్ అకౌంటింగ్, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్ రీసెర్చ్. ఈ మూడు కూడా ఇన్పుట్ సబ్ సిస్టమ్స్లోకి వస్తాయి. సో ఇక్కడ కూడా మీకు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ యూ కెన్ ఫైండ్ దిస్ వన్. ఓకే, ఈ సైడ్ నుంచి చూడండి, ఇవి చూడండి, నేను కర్సర్ చూపిస్తున్నాను కదా. సో దిస్ వన్ ఇంటర్నల్ అకౌంటింగ్, అండ్ దాని కింద మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, అండ్ ఈ పక్కన మార్కెటింగ్ రీసెర్చ్. ఈ మూడు కమింగ్ అండర్ దట్ కేటగిరీ ఆఫ్ ఇంటర్నల్ సబ్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ దే గ్యాదర్ ఇంటర్నల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డేటా ఫర్ దట్ డేటాబేస్. అవుట్పుట్ సబ్ సిస్టమ్స్లో ఏముంటాయి అది ఒకటి అడుగుతాడు. అవుట్పుట్ సబ్ సిస్టమ్స్లో ఉండేది ఏంటంటే ప్రొడ్యూస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. డేటాబేస్ అవుట్పుట్ సబ్ సిస్టమ్స్ యూటిలైజ్ ఏం చేస్తాయంటే డేటాబేసెస్ టు ప్రొడ్యూస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది. ఓకే, మార్కెటింగ్ ఈ స్టెప్ దానికి అవుట్పుట్ కింద వాడుకుంటాయి. అంటే ఇన్పుట్ కింద తీసుకుని అవుట్పుట్ మేనేజ్ చేయడమే కదా. సో ఆ రకంగా. సో వాట్ ఆర్ ద ఐటమ్స్ కమింగ్ అండర్ ది ఇంటర్నల్ సబ్ సిస్టమ్స్, అండ్ రెండోది ఏంటంటే ఇన్పుట్ సబ్ సిస్టమ్స్ అండ్ అవుట్పుట్ సిస్టమ్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ 2 పాయింట్ ఇంపార్టెంట్. దో దిస్ ఇన్ఫర్మేషన్ మార్కెటింగ్ మేనేజర్స్ కెన్ మేక్ దేర్ డెసిషన్స్ ఆన్ pricing, products, advertisement, promotion, distribution, and packaging under the constraints imposed by the economics, the government, competitors, and customer needs. సో ఇప్పుడు ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ అనేది ఫైనల్గా తీసుకోవాల్సిన ఎన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇప్పుడు దాకా మనం చేసుకున్నాయని కూడా ఏ రకంగా వాట్ టైప్ ఆఫ్ డెసిషన్స్ అని అంటే కనుక ఆన్ ప్రైసింగ్, ఏ ప్రైసింగ్ మనం ఫిక్స్ చేయాలి. మళ్ళీ ఎక్కువ ఫిక్స్ చేస్తే మళ్ళీ కాంపిటేటర్స్ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రైసెస్కి అట్ పార్ కానీ అంతకన్నా తక్కువగానే ఉండగానే ఎక్కువ ఉంటే మాత్రం కస్టమర్స్ అట్టిపోతారు. నెక్స్ట్ ప్రోడక్ట్స్,
ఓకే, ప్రోడక్ట్స్ మీద డెసిషన్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్. అది లేకపోతే కనుక మనం మార్కెట్ చేయలేం, కాబట్టి అది కూడా చూసుకోవాలి. డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి మనం తీసుకుంటే వైబుల్ అవి చూడాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్యాకేజింగ్. సో ఏ ప్రోడక్ట్ మనకి వెళ్ళాలంటే కనుక అది ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే ప్యాకింగ్ అనేది, ప్యాకేజింగ్ అనేది అంటే ప్యాకేజింగ్ అనేది అంటే టాంజిబుల్ అసెట్స్ అయితే కనుక, ప్రోడక్ట్స్ అయితే కనుక ప్యాకేజింగ్ లాంటిది వస్తుంది. మామూలుగా మనం చేసేవన్నీ కూడా ఇంటాంజిబుల్ కాబట్టి బ్యాంకింగ్ సర్వీసులో ప్యాకేజింగ్ అనేది రాదు, ఓన్లీ ఇట్ ఈజ్ ప్రెజెంటేషన్ కింద వస్తుంది అన్నమాట. సో ఇందులో ఉండే కన్స్ట్రెంట్స్ అనేది ఒక్కోసారి మనకి డిపెండింగ్ అపాన్ దట్ కనెక్టింగ్ టు దట్ ఎకనామిక్స్, అలాగే గవర్నమెంట్ పాలసీస్, కాంపిటీటర్స్, కస్టమర్స్ నీడ్స్, వీటన్నిటిని అనుభవించుకుని మనం డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట ఈ ఏరియాస్లో. ప్రైసింగ్, ప్రోడక్ట్స్, అడ్వర్టైజ్మెంట్. This process should be integrated into organizational strategies and decision-making process to support all levels of marketing functions like planning, organizing, staffing, directing, and control. సో ఇప్పుడు మార్కెటింగ్ ఫంక్షన్స్ చేయాల్సిన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేది ఏంటంటే there are 5 factors are there: planning, organizing, staffing, directing, and control. ఈ ఫండమెంటల్స్ అండి తెలుసుకోవాల్సినవి. దీనికి నేనైతే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి, మన ఈవెంట్ మేనేజ్మెంట్ కింద పిలిచారు, మొత్తం అంతా కూడా ఫుడ్, తర్వాత క్యాటరింగ్ అన్ని మీరే చూసుకోండి, ఫంక్షన్ అంతా కూడా మీరే చేసుకోండి అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారు అనేది మనం తీసుకుంటాం. వాట్ ఆర్ దేర్ ఆబ్జెక్ట్ అని చెప్పి చూసుకుంటాం ఫస్ట్. 500 మంది గెస్ట్లు వస్తారండి ఈ పెళ్లికి, ఓకే. సో ఫంక్షన్ అనేది ఇలా గ్రాండ్గా మనకి వాళ్ళందరికీ కూడా భోజనాలతో సహా చూడాలని చెప్పేసి వాడు ఫిగర్ ఇచ్చేస్తారు. ఫంక్షన్ ఎలా చేయాలని చెప్తారు చూచాయి. సో దాని తర్వాత నుంచి మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఇది ఎక్కడైనా సరే జరిగేది, ఫస్ట్ ప్లానింగ్లోకి వెళ్ళిపోతాం. ఎలా ప్లాన్ చేయాలి? ఓకే, ప్లాన్ చేయాలంటే షెడ్యూల్స్, మనకి ఈ పలానా టైంలో పలానా ఇలా రావాలి, పలానా టైం కల్లా పోల్ డెకరేషన్ అయిపోవాలి, పలానా టైం కల్లా ఇలా చేయాలి, ఆ తర్వాత మీల్స్ ఏ టైంకి మనం అరేంజ్ చేయాలి, తర్వాత ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు దీనికి షెడ్యూల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ షెడ్యూలింగ్. అలా చేసిన తర్వాత ఆ షెడ్యూలింగ్ దాంట్లో ఆర్గనైజ్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేయాలి. సంబడి షుడ్ బి దేర్ టు కండక్ట్ దిస్. సో ఆర్గనైజ్ చేయాలంటే కనుక అక్కడ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఎంతమంది స్టాఫింగ్ కావాల్సి వస్తుంది. సపోజ్ 500 మందికి వడ్డించాలనుకోండి, సో ఇక్కడ ఆర్గనైజ్ అనేది ఫుడ్ క్యాటరింగ్ ఫర్ 500 పీపుల్ అన్నప్పుడు ఎంతమంది మనకి సర్వర్ కావాలి, వంటోళ్ళు ఎంతమంది కావాలి, ఇవన్నీ స్టాఫింగ్లోకి వచ్చేస్తాయి. సో ఒకదానికొకటి కనెక్ట్. నా తర్వాత డైరెక్టింగ్ అంటే వన్ షుడ్ బి దేర్ టు సూపర్వైజ్ వెదర్ ఇట్ ఈస్ అనుకున్న ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ స్టాఫింగ్ సపోర్ట్ తోటి ఆర్గనైజింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో ఇన్ టైం వెళ్తుందా లేదా అనేది డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ చూసుకోవాలి అది. సో ఫైనల్గా ఆ టాస్క్ అనేది యాజ్ పర్ దట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దట్ అదర్ పర్సన్ ఇచ్చిన దాని ప్రకారం అసైన్మెంట్ కంప్లీట్ అవ్వాలి అంటే కంట్రోల్ చేయాలంటే మానిటర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కామన్గా ఉండే ఆస్పెక్ట్స్ మాట. అలాగే ఇక్కడ మార్కెటింగ్ ప్రాసెస్లో కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ టు సపోర్ట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ దట్ మార్కెటింగ్ ఫంక్షన్స్ అన్నీ కూడా వీటికి కనెక్ట్ అయి ఉంటాయి. ఏదైతే మనం చెప్పామో చూడండి, మార్కెటింగ్ మేనేజర్స్ తీసుకునే డెసిషన్స్ ఆన్ ప్రైసింగ్, ప్రొడక్ట్స్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ కనెక్ట్. నెక్స్ట్ అబ్జర్వేషన్స్కి వస్తే, ఎనీ బిజినెస్ షుడ్ పొజెస్ సమ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఉండాల్సింది కస్టమర్ అడ్రస్, సేల్స్ ఆర్డర్స్, మర్చెండైజ్ రిటర్న్స్, వాడికి వచ్చే రిటర్న్ ఎంత, ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత యాజ్ మెక్డోల్ అండ్ రాగర్ సజెస్టెడ్, ద పర్సీవ్డ్ MKIS support might be of such a low level that it did not seem to exist, which resulted in losing its identity. ఇతను చెప్పింది ఏంటంటే, మెక్లాయిడ్ అండ్ రాగర్ సజెస్ట్ చేసిందంటే పర్సీవ్డ్ MKIS సపోర్ట్ ఉండాలంటాడు. అంటే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సపోర్ట్ అనేది కంటిన్యూస్గా ఉండాలి, నాన్ స్టాప్గా ఉండాలని చెప్తున్నాడు. కానీ మన నార్మల్ కోర్సులో దానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు, జస్ట్ లో లెవెల్లో ఉంటుంది అది. మిగతా అన్నీ ఉపయోగిస్తున్నాం, మేనేజ్మెంట్ MIS ఉపయోగించుకుంటున్నాం, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉపయోగించుకుంటున్నాం, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉపయోగించుకుంటున్నాం, కానీ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మాత్రం ఎఫెక్టివ్గా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. దానివల్ల ఏమవుతుంది, దాని ఐడెంటిటీ పోతుంది.
ఎక్కడ ఉండలేదు ప్రస్తుతం. అలాగే ఆల్టర్నేట్లీ దానికి ఏం చేస్తారంటే మేనేజర్స్ అంటే మనం చేసే ఫంక్షనర్స్ మైట్ రిలే ఆన్ ది ఎక్స్టర్నల్ ఎంకేఎస్ అంటే అవతల అవుట్ సైడ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వీసెస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే అవుట్ సోర్స్కి ఇచ్చేస్తున్నారు అవన్నీ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్టడీ ది కంపెనీస్ హ్యావింగ్ నో ఎంకేఎస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దేర్ అనాలిసిస్. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైతే దాన్ని వీళ్ళు ఇన్హౌస్గా దాన్ని బిల్డప్ చేసి దాన్ని చేసుకోవట్లేదో బయటకి ఇచ్చేస్తున్నారో దాని మీద వాళ్ళకి ఏమి డేటా కానీ ఏం ఉండలేదు. సో అది ఏంటో అవుట్ ఆఫ్ డీలింగ్ అయిపోతుంది అన్నమాట. అందులో అసలు ఆ ప్రాస్పెక్ట్స్ అనేది రావట్లేదు. ఎంకేఎస్ అనేది మన ఎనాలిసిస్లోకి రావట్లేదు. సో దిస్ ఈస్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ దిస్ మెక్డోల్ అండ్ రాగల్స్. సో మీరు అబ్జర్వేషన్స్ ఆఫ్ దిస్ మెక్డోల్ ఏంటంటే కనుక మీరు ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ రోల్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. కంప్యూటర్ రోల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏంటి అదే మెయిన్. అది ఎక్కువగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఇన్ యూజ్ ఫ్రమ్ an ancient time. ఇప్పటి నుంచే మనం వాడుతున్నాం. విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంప్యూటర్ టెక్నాలజీ కంప్యూటర్స్ బికేమ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టుడేస్ మోడర్న్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విచ్ సాటిస్ఫై స్పీడ్ డిపెండబిలిటీ. ఇది స్పీడ్ను యాక్యురసీ ఇవన్నీ కూడా దీనికి లింక్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఫాలోయింగ్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మెయిన్ ఏంటి? డేటా కలెక్షన్. ఇది మామూలే డేటా కలెక్షన్, డేటా వెరిఫికేషన్ అండ్ క్లీనింగ్ లాంటిది. డేటా క్లీనింగ్ చేయాలి, దాని తర్వాత డేటా ప్రాసెసింగ్ చేయాలి, ప్రాసెసింగ్ చేసిన తర్వాత తీసుకొచ్చిన డేటాను స్టోర్ చేయాలి, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సప్లై. దీన్ని మన ఇన్ఫర్మేషన్ సప్లై సోర్స్ కింద ఉపయోగించుకుంటాము. ఆ తర్వాత దీన్ని ప్రజెంటేషన్ చేసుకుంటాం. మన ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం రిట్రీవ్ చేసుకుంటాం. తర్వాత డేటా అప్డేట్. సబ్సిక్వెంట్గా బేసిక్ డేటా అంతా కూడా స్టోర్ అయిపోయిన తర్వాత ఏమైనా కనుక మార్పులు చేర్పులు వస్తే కనుక ఎప్పటికప్పుడు ఇది డేటా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత సెక్యూరిటీ ఆఫ్ డేటా. ఈ డేటాని మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ కాకుండా, లీక్ కాకుండా, థెఫ్ట్ కాకుండా మనం సెక్యూరిటీ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా ఉన్నదాన్ని ఫైనల్గా మనం ఇన్ఫర్మేషన్ షేరింగ్లో పెట్టుకుని అందరూ వాడుకుంటాం. సిస్టమ్ ఆటోమేషన్ కూడా మనం నెక్స్ట్ చేసుకుంటాం ఈ డేటాను ఉపయోగించుకుంటాం. రికమెండేషన్స్కి వస్తే ఏంటి? ఎంకేఎస్ యూసేజ్ ఇంక్లూడ్స్ ఏముంటాయంటే కంప్యూటర్స్ ఆర్ నీడెడ్ బై మార్కెటింగ్ మేనేజర్. మార్కెటింగ్ మేనేజర్స్కి కంప్యూటర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అందులో డేటా ఉంటుంది, రిట్రీవ్ చేసుకుంటారు, స్టోర్ చేసుకుంటారు, ప్రాసెస్ చేసుకుంటారు, వాడుకుంటారు. సో మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో కంప్యూటర్స్ ఆర్ నెసెసరీ. రెండు, ఇంటర్నల్ అకౌంటింగ్ కంటిన్యూస్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంకేఎస్ ఇన్ఫర్మేషన్ వైల్ ద యూజ్ ఆఫ్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అండ్ మార్కెటింగ్ రీసెర్చ్ as ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఆర్ మోర్ బ్యాలెన్స్డ్. సో ఇంటర్నల్ అకౌంటింగ్ అనేది అందులోకి 3 వస్తాయని చెప్పాం కదండి, ఇందాక అనుకున్నాం కదా. ఇంటర్నల్ అకౌంటింగ్ ప్లస్ దిస్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఇన్పుట్ దాంట్లోకి వస్తాయని చెప్పాం సోర్సెస్లోకి. సో అందులోకి కంటిన్యూస్గా ఈ రెండు కూడా తీసుకోవాలి, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్, మార్కెట్ రీసెర్చ్ అనేది కూడా. మోస్ట్ కంపెనీస్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ దేర్ కస్టమర్స్, కలెక్షన్ ఆఫ్ ద డేటా అబౌట్ ద కాంపిటీటర్స్. చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కలెక్షన్ ఆఫ్ ద డేటా కస్టమర్స్ తీసుకుంటున్నారు తప్పితే కలెక్షన్ ఆఫ్ డేటా అబౌట్ ద కాంపిటీటర్స్ కానీ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఆఫ్ దట్ అదర్ పాపులర్ తీసుకోవట్లేదు. బట్ దిస్ ఈజ్ లెస్ కంప్యూటర్. అంటే ఏంటంటే కాంపిటీటర్స్ యొక్క మన డేటా తీసుకుని వాళ్ళ యొక్క ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ బయట ఎవరున్న వాళ్ళని కనుక తీసుకుంటే కనుక అసలు మనం ఎక్కడున్నాము అనేది తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే మనం అవి తీసుకోవట్లేదు. మన కస్టమర్ బేస్తే మనం స్టోర్ చేసుకుంటాం. దానివల్ల కొంచెం డ్రాబ్యాక్. తీసుకోవాలని చెప్తాడు ఇక్కడ. ద మేజర్ యూజర్స్ ఆఫ్ ఎంకేఎస్ ఆర్ ద మిడిల్ లెవెల్ మేనేజర్స్. ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఉపయోగించుకునేదంతా కూడా మిడిల్ లెవెల్ మేనేజర్స్ మాత్రమే, జూనియర్ లెవెల్ ఫంక్షనరీస్ మాత్రం వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆర్ స్టిల్ ద మేనేజ్మెంట్ ఫంక్షన్స్ యూజింగ్ మోస్ట్ ఎంకేఎస్ సపోర్ట్. అలాగే ఇందాక చెప్పుకున్న చోట ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ అనేది అది మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కిందే కంటిన్యూ అవుతుంది యూజింగ్ దిస్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సపోర్ట్ తోటి. ఓకే, చెయ్యాలని చెప్తున్నారు. అండ్ ప్రైస్ అండ్ ప్రొడక్ట్ రిలేటెడ్ డెసిషన్స్ అని కన్జ్యూమ్ మోస్ట్ ఆఫ్ దట్ ఎంకేఐఎస్ రిసోర్సెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. అంటే స్టాఫ్ కావచ్చు, లేదంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా సరే. ఇదంతా కూడా మనం దేనికి ఫోకస్ చేసేస్తున్నాం అంటే మన అంతా కూడా వేస్టేజ్ ప్రైస్ డెసిషను, ప్రోడక్ట్ రిలేటెడ్ డెసిషన్స్కి మాత్రమే వెళ్ళిపోతుంది. మొత్తం రిసోర్సెస్ అన్నీ అటు వెళ్ళిపోతాయి. However, support for marketing mix ingredients is likely to become more balanced. ఏమైనప్పటికీ కూడా
మార్కెటింగ్ మిక్స్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం బ్యాలెన్స్ చేయాలని చెప్పాలి. అంటే ఇక్కడ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ రిసోర్సెస్ అన్ని కూడా మనం ఫోకస్ ఎక్కడ పెడుతున్నాం అంటే ప్రైస్కి ప్రోడక్ట్ రిలేటెడ్ డెసిషన్స్కి పెడుతున్నట్టుగా చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ పెట్టాలని చెప్తున్నాడు. నెక్స్ట్ డెసిషన్ మోడల్స్ ఆర్ యూజ్డ్ మోస్ట్లీ ఫర్ ప్రోడక్ట్ అండ్ ప్రైస్ డెసిషన్స్. జనరల్గా అంతే కదా, ఇందాక అనుకున్నాం కదా, ప్రోడక్ట్ ప్రైసే కదా ఎక్కువ. డెసిషన్ మోడల్స్ అన్ని కూడా దాని మీద బేస్ అవుతాయి. అది ఇంపార్టెంట్గా తీసుకున్నాడు, ప్రైస్ అండ్ ప్రోడక్ట్. కంప్యూటర్ అసిస్టెడ్ డెసిషన్ మోడల్స్ ఆర్ రిఫ్లెక్ట్ దిస్. Okay. The computer software being used in that MKS includes modeling, spreadsheets, conventional third generation programming languages, database management systems, etc. కంప్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టంలో ఉన్న కూడా ఈ రిలేటెడ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంబంధించిన అన్ని కూడా అందులో ఏముంటాయంటే మోడలింగ్ స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి, అంటే ఎక్సెల్ షీట్స్, కన్వెన్షనల్ అండ్ థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, సి ప్రోగ్రామింగ్ అవి ఉంటాయి చూడండి అవి. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డిబిఎస్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా మనం స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్, ఇవన్నీ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా మనం ఆర్ నాట్ యూజ్డ్ వెరీ మచ్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ దాకా ఓకే. ఏది డేటాబేస్ మోడలింగ్ స్ప్రెడ్ షీట్స్ ఇవన్నీ ఉపయోగిస్తాం. కానీ అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా, అడ్వాన్స్ అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్, బార్ డయాగ్రామ్స్ అవి నడుతున్నాయి, అవి ఆ సంబంధించిన సాఫ్ట్వేర్. కానీ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మన జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం ఉపయోగిస్తామని చెప్తే లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉపయోగించట్లేదు. అలాగే ఎక్స్పర్ట్ సిస్టమ్ షెల్స్, ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్స్, ఇవి మనం చాలా తక్కువ ఉపయోగిస్తున్నాం. అంటే మనం ట్రెడిషనల్గా పాతవే ఉపయోగిస్తామని చెప్తే కొత్త వాటిలో ఉపయోగించట్లేదని చెప్తున్నాడు ఇక్కడ. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంకేఎస్కి వస్తే ఏంటి అడ్వాంటేజెస్? సెవెరల్ అడ్వాంటేజెస్. ఫస్ట్, ఎంకేఎస్ ఫ్రేమ్ వర్క్ ప్రొవైడ్స్ a set of procedures and methods for regular, planned, purpose-oriented and systematic collection of data, its analysis, storage and retrieval. And it helps in improving the data capture process. The advantages of the MKS. It helps improving the data capture process, checks for reliability, consistency and quality of data. Third one, the operation of the collecting, processing, transmission of data becomes so smooth and the information flow to the decision makers take place in a ready for decision form. That support chestundadi. And fourth one is it provides a tailor-made information for specific needs. అవసరాలకి కస్టమర్ అవసరాలకి నీట్గా tailor-made products అంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫర్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ మనమైనా సరే ఒక టూత్ పేస్ట్ కోసం వెళ్ళాం అనుకోండి, టూత్ పేస్ట్లోకి వెళ్ళేటప్పటికీ మరి ఏం చేస్తారు, టూత్ పేస్ట్లో లవంగం, టూత్ పేస్ట్ దట్ ఈజ్ వాట్ ఈస్ దట్ సాల్ట్ అని, ఇలా రకరకాలుగా మనకి ఆప్షన్స్ ఎలాగా ఉంటున్నాయో అలాగా ఇక్కడ టైలర్ మేడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినప్పుడు కస్టమర్స్కి చాయిస్ అనేది ఎక్కువ ఇస్తున్నట్లు లెక్క మాట. అది ఎలాగ ఇవ్వగలుగుతున్నాం, మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వల్ల మాత్రమే సాధ్యం. And it also helps in sorting out the conflicting information which otherwise would lead to confusion and misdirected decisions. Conflicting sorting out అంటే ఈ సాఫ్ట్వేర్లో మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడైనా మనకి ఇబ్బందులు, కాన్ఫ్లిక్ట్ అంటే ఒకదానికి కాంట్రాడిక్ట్గా వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక దాన్ని సెపరేషన్ చేయగలుగుతుంది అన్నమాట. చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, అంబిగ్విటీ లేకుండా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మన డెసిషన్స్ కూడా క్లారిటీ ఉంటుంది. లేదనుకోండి మనం తీసుకునే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ వెళ్ళిపోతాయి ఒక్కోసారి బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూషన్. సో అటువంటిది లేదు. ఎందువల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంకేఎస్లో అదొకటి. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ రిగార్డింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు providing instant access to company-wide information and cross-sharing of the data, enabling better service to the customer. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఒకదానికొకటి కంబైన్ చేయగలుగుతాం, ఇంటిగ్రేషన్ కనెక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది, మనకు రిట్రీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన డేటా అనేది ఈజీగా మనం రిట్రీవ్ చేసి దాన్ని మనం క్రాస్ సెల్లింగ్ కింద మనం ఉపయోగించుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ and it creates customer insights from routine transaction data. This helps in developing and delivering a customer related offer. It serves as a total knowledge management mechanism.
అలాగే ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఓవరాల్గా నాలెడ్జ్ మేనేజ్మెంట్ మెకానిజం కింద అది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ రకంగా అంటే ఇట్ సపోర్ట్స్ ద క్యాప్చర్ ఆఫ్ ద నాలెడ్జ్, మేక్స్ ద నాలెడ్జ్ ఫ్లో వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఇన్షూర్స్ ఇట్స్ అవైలబిలిటీ ఇన్ రెడీలీ యూజబుల్ ఫార్మ్. ఆ రకంగా వస్తుంది. సో విత్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.